ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదం గత కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. పేదల ఇళ్లను కూల్చివేయడంపై విపక్షాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో ప్రభుత్వం చివరికి దిగిరాక తప్పలేదు. ఎక్కడైతే ఇళ్లు కూల్చివేతకు గురయ్యాయో సరిగ్గా అదే ప్రాంతంలో సుమారు 9 ఎకరాల భూమిని లేఅవుట్ చేసి బాధితులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం 311 మంది బాధితులకు ఒక్కొక్కరికి 75 గజాల చొప్పున ఇంటి పట్టాలను పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 3 కీలక మంత్రుల సమక్షంలో ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం జరగనుండడంతో బాధితుల్లో ఎన్నాళ్లకు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ నిర్ణయం వెనుక ఉన్న రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. పేదల ఆగ్రహం ప్రభుత్వానికి నష్టం చేకూరుస్తుందనే ముందస్తు అంచనాతోనే ప్రభుత్వం ఈ డ్యామేజ్ కంట్రోల్ చర్యకు పూనుకున్నట్లు కనిపిస్తోంది. కూల్చిన చోటే ఇళ్లు కట్టిస్తామని లేదా పట్టాలిస్తామని ప్రకటించడం ద్వారా బాధితుల పట్ల తమకు సానుభూతి ఉందని చాటుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. విపక్షాల విమర్శలకు చెక్ పెట్టడమే కాకుండా రాబోయే ఎన్నికల దృష్ట్యా ప్రజల్లో వ్యతిరేకత రాకుండా చూసుకోవడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు ఉద్దేశం. మరి ఈ పట్టాల పంపిణీతో వెలుగుమట్ల వివాదం పూర్తిగా సద్దుమణుగుతుందో లేక రాజకీయ మైలేజ్ కోసం విపక్షాలు మరిన్ని డిమాండ్లు తెరకెక్కిస్తాయో వేచి చూడాలి. మేమేమంటే